ఎవరికి ఎందుకు సినిమా యాక్టర్లు ఇష్టపడుతున్నాగా? సినిమా యాక్టర్లు ఇష్టపడుతున్నప్పుడు ఎందుకు ఇష్టపడుతున్నాం? ఈ గుండెకి దేవుడు కావాలి. మరి గుండెకి దేవుడు కానప్పుడు దేవుడు ఎందుకు దూరం అయిపోయాడంటే, ఆదాం పాపం చేసిన తర్వాత, నోవహు ప్రజలు పాపం చేసిన తర్వాత, మనుషుడు దూరం దేవుడికి జరిగిన తర్వాత పాపం మన దగ్గర దేవుడు దూరం అయ్యాడు. దేవుడు దూరం అయ్యే మనిషి పాపంలో పోయాడు. మనిషి పాపంలో మునిగే కొద్ది దేవుడు చెప్పండి మరింత దూరం అయిపోయాడు. మనిషికి దేవుడు దూరం అయిపోయినా మనిషి మనసు మాత్రం ఎవరిని ఎత్తుకుని చెప్పండి? దేవుడు ఒప్పుకున్నాడు. ఆ దేవుని ఎత్తుకున్నట్లు మనిషి ఏం చేశాడంటే, అరే నాకన్నా సుపీరియారిటీ ఏదో ఉండాలని చెప్పి కనబడిన చెట్టుకు మొక్కాడు, పుట్టక మొక్కాడు, నదికి మొక్కాడు, కనబడుతున్న సూర్యుడికి మొక్కాడు. ఎందుకు మొక్కాడంటే, ఈ సూర్యుడు వల్ల బౌతానికి సూర్యుడే దేవుడు అంటే, చంద్రుడు దేవుడు, నది వల్ల బౌతాడు నదే దేవుడు, అన్నింటినీ దేవుడిని ఎందుకు చేశాడంటే వీటి వల్ల బౌతున్నాడు అంటే, వాడికి ఏదో ఒక దాన్ని మొక్కకపోతాడు గుండె చెప్పండి, ఒప్పుకోదు. అక్కడ వరకు సినిమా యాక్టర్లు ఇష్టపడుతున్నాగా? సినిమా యాక్టర్లు ఇష్టపడుతున్నప్పుడు ఎందుకు ఇష్టపడుతున్నావు? నీకున్న తలే ఆడుకుంది, నీకున్న తలకాయ ఆడుకుంది, నీకున్న కళ్ళే వాడుకున్నాయి, నీకున్న ముక్కే వాడుకుంది, నీకు దగ్గర 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, నీలాగే ఉన్నాడు కానీ వాడు ఎందుకు ఇష్టపడుతున్నావు? నాకు గుండెకుండే జబ్బేటని చెప్పినా, మీకు నాకు మన గుండెకుండే జబ్బేటంటే ఏదో ఒక సుపీరియారిటీకి వర్షిప్ చేయకపోతే మన గుండె చెప్పండి తట్టుకోలేదు. ఏదో ఒక దానికి చేయాలి, వ్యక్తిగా, వస్తువుకా, ఏదో ఒక ఐడల్కి, ఏదో ఒక దానికి మనం వర్షిప్ చేయకపోతే ఒప్పుకోలేము. మనిషి ఏదో ఒక దాన్ని ఆరాధించి, దేవుడు లేడన్నవాడు కూడా ఆడు ఏదో ఒక దాన్ని మొక్కాలి, లేకపోతే ఆడి మనసు ఒప్పుకోదు.